మనిషి నడిపించే శక్తినైనా, యుక్తినైనా పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయన్నది కాదనలేని నిజం. దేవుడంటే భక్తి, దెయ్యం అంటే భయము. పసి వయసు నుంచి దేవుడి పటాన్ని చూపించి దండం పెట్టుకో అన్నంత సాధారణంగా దెయ్యాన్ని పరిచయం చెయ్యరు ఎవరు. గొంతు బొంగరి చేసి ఓ అనే విచిత్రమైన శబ్దంతో అదిగో వస్తోంది అని ఓ అబద్ధంతో బెదరకొడతారు. అలాంటి భయం నుంచి అల్లుకునే కథలకు స్పష్టమైన ఆధారాలుండవు. అంతు చిక్కని ప్రశ్నలు తప్ప. కాకనమట్టి టెంపుల్ మిస్టరీ కూడా అలాంటిదే. మధ్యప్రదేశ్ మురైనాలోని శిథిలమైన ఈ శివాలయం ఎన్నో రహస్యాలకు నిలయంగా మారింది. గ్వాలియర్ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయము ఆసక్తికరమైన సందర్శన స్థలంగా నిలిచింది. కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి చేర్చి నిర్మించిన ఈ కట్టడము చూడటానికి ఎంతో కళాత్మకంగా కనిపిస్తుంది. ఏ నిర్మాణమైనా దృఢంగా ఉండాలంటే సిమెంటు లేదా సున్న అవసరం. కానీ ఈ గుడి నిర్మాణంలో ఎలాంటి బైండింగ్ మెటీరియల్ వాడకుండా పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు నిలువుగా పేర్చి గోపురాన్ని మలచడం ఓ అద్భుతం అని చెప్పుకోవాలి. ఇందులో ఇందులో ట్విస్ట్ ఏంటంటే రాత్రికి రాత్రి దెయ్యాలు, ప్రేతాత్మలు కలిపి ఈ గుడిని నిర్మించాయని చెప్తుంటారు. అందుకే ఇక్కడికి వెళ్ళే వాళ్ళంతా అదే భయంతో మెసులుకుంటారు. దీన్ని 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్య నిర్మించారనేదే పురావస్తు పరిశోధకుల అంచనా. 115 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం నేటికి చెక్కు చెదరలేదు. అయితే ఈ కట్టడంలో కొంత నిర్మాణం ఆగిపోయినట్లుగా ఒకవైపు కర్రలు కట్టి ఉంటాయి. ఎన్నో ప్రకృతి వైపరీత్యాల చుట్టూ ఉండే చాలా పురాతన ఆలయాలు నేలమట్టించేస్తాయి. కానీ ఈ టెంపుల్లో ఒక్క రాయిని కూడా కదిలించలేకపోయి. ఆలయం మధ్యలో శివలింగం ఉంటుంది. ఈ గుడికి పూజారి లేడు, వాచ్మెన్ కూడా లేడు. కొందరు హోంగార్డ్స్ మాత్రం ఇక్కడ గుడికి కాస్త దూరంగా రాత్రిపూట ఎవరైనా అటువైపు పోకుండా కాపలా కాస్తుంటారు. ఏదో అతీతమైన శక్తి ఈ గుడిని కూలిపోకుండా కాపాడుతుందని అక్కడి వారి నమ్మకం. అయితే ఈ గుడి కట్టడం అసంపూర్ణంగా ఆగిపోవడానికి ఓ కారణం ఉందని చెప్తారు స్థానికులు. ఓ రాత్రి దెయ్యాలు ఆలయాన్ని కడుతుంటే ఓ వ్యక్తి ఆ శబ్దాలు విని అక్కడికి వెళ్ళి చూసి ప్రేతాత్మలకు భయపడి పెద్దగా అరవడంతో అవి మాయమైపోయాయని, దాంతో నిర్మాణం ఆగిపోయిందని చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్కియాలజిస్టులు ఈ ఆలయంపై స్టడీ చేయడానికి వస్తారు. చుట్టుపక్కల పరిశోధనలు చేస్తారు కానీ ఈ ఆలయాన్ని మాత్రం టచ్ చేసి సాహసం చేయరు. అయితే నేటికి ఈ ఆలయం చుట్టూ కట్టడానికి ఉపయోగించిన కొన్ని రాళ్ళు చెల్లచెదరుగా పడి ఉంటాయి. అవన్నీ గుడి నిర్మాణంలో వాడవలసిన రాళ్ళేనని, నిర్మాణం మధ్యలో ప్రేతాత్మలు గుడిని వదిలిపోవడంతో అవి అక్కడక్కడ పడి ఉన్నాయని కొంతమంది నమ్మకం. కానీ కొందరు దాన్ని కొట్టిపారేస్తారు. అవన్నీ కొన్ని శత్రుమూకలు ఈ ఆలయంపై దాడి చేసి కూల్చిన రాళ్ళేనని వాదిస్తారు. అయితే ఈ రాళ్ళను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ప్రమాదమని, కిందున్న ఏ రాయిని కదిలించినా గుడి మొత్తం కదులుతున్నట్టుగా ఒక రకమైన శబ్దం వస్తుందని పుకార్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అక్కడ చిన్న రాయి కూడా మోయనంత బరువుగా ఉంటుందంటూ తమకు తెలిసిందంత చెప్పి భయాన్ని పుట్టిస్తుంటారు చాలామంది. గ్వాలియర్లోని సహస్రబాహు ఆలయంలో లభించిన కచపఘట శాసనం ప్రకారం కాకన్మఠ్ ఆలయాన్ని కచపఘట పాలకుడిని కీర్తిరాజు నిర్మించాడని కొందరు, జానపద పురాణం ప్రకారం సూరజ్పాల రాణి కాకనావతి లేదా కాకనాడు ఈ ఆలయాన్ని కట్టించిందని కొందరు నమ్ముతారు. ఈ ఆలయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించింది. ఏది ఏమైనా ఈ ఆలయ నిర్మాణము నేటికి మిస్టరీగానే ఉంది. తెలుసుకున్నారు కదా ఈ మిస్టరీ గురించి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.